తెలుగుదేశం ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఆయనకు ఘన స్వాగతం పలికిన మంగళగిరి ప్రజలు అనేక సమస్యలు సైతం ప్రస్తావించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారం చేపట్టగానే అన్ని సమస్యలు పరిష్కరిస్తుందని హామీ ఇస్తూ ఆయన ముందుకు సాగారు. ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ తన పరిధిలోని మంగళగిరి సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ 6 గ్యారెంటీల మీద అవగాహన కల్పిస్తూ ఆయన ప్రచారం సాగింది. వెళ్లిన ప్రతి చోట ఆయనకు ఘన స్వాగతం లభించింది. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో అక్కడ బాప్టిస్ట్ పేటలో కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచాక మోసం చేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాప్టిస్ట్ పేటలో కళ్యాణ మండపం నిర్మించి తీరుతామని పెమ్మసాని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 20,000 పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ ఇష్యూ ఉంది, మెయిన్ ఇష్యూ ఇవన్నీ ఉన్నాయి. పక్కా ఇళ్ళు పేదవాళ్ళందరూ కూడా ఇళ్ళు కావాలంటున్నారు. అది మెయిన్ కన్సర్న్. సో ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టాం. లోకేష్ గారు చెప్పారు 20,000 పక్కా ఇళ్ళు ఇక్కడ, తర్వాత డ్రైనేజ్ ఒకటి, వాటర్ ఒకటి, రోడ్స్, ఈ 4 కంపల్సరీగా చేయాల్సినవి. మంగళగిరి ప్రజల సమస్యని పరిష్కరించడానికి లోకేష్ ఇప్పటికీ హామీ ఇచ్చి ఉన్న విషయాన్ని కూడా పెమ్మసాని గుర్తు చేశారు. గుంటూరు లోక్సభ పరిధిలోని అన్ని నియోజకవర్గాలు గెలుచుకోవడంతో పాటు తెలుగుదేశం అధికారంలోకి వచ్చి తీరుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి గుంటూరు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పెమ్మసాని చంద్రశేఖర్ తన పరిధిలోని మంగళగిరి సెగ్మెంట్లో ఎన్నికల ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ 6 గ్యారెంటీల మీద అవగాహన కల్పిస్తూ ఆయన ప్రచారం సాగింది. వెళ్లిన ప్రతి చోట ఆయనకు ఘన స్వాగతం లభించింది. మంగళగిరి సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో అక్కడ బాప్టిస్ట్ పేటలో కళ్యాణ మండపం కమ్యూనిటీ హాల్ కట్టిస్తామని హామీ ఇచ్చి ఓట్లు వేయించుకొని గెలిచాక మోసం చేశారంటూ స్థానికులు ఫిర్యాదు చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే బాప్టిస్ట్ పేటలో కళ్యాణ మండపం నిర్మించి తీరుతామని పెమ్మసాని హామీ ఇచ్చారు. మంగళగిరి నియోజకవర్గంలో 20,000 పక్కా ఇళ్లు కట్టించి ఇవ్వాలని తెలుగుదేశం నిర్ణయించిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన ప్రస్తావించారు. రోడ్స్ ప్రాబ్లం ఉన్నాయి, వాటర్ ఇష్యూ ఉంది, మెయిన్ ఇష్యూ ఇవన్నీ ఉన్నాయి. పక్కా ఇళ్ళు పేదవాళ్ళందరూ కూడా ఇళ్ళు కావాలంటున్నారు. అది మెయిన్ కన్సర్న్. అనంతపురం జిల్లా రాయదుర్గంలో వడ్డర్ల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కాల్వ శ్రీనివాసులు హాజరయ్యారు. సమ్మేళనంలో భాగంగా పట్టణంలోని ఆంజనేయ స్వామి గుడి నుంచి సీతారామ కళ్యాణ మండపం వరకు బైక్ ర్యాలీ నిర్వహించి కాల్వ శ్రీనివాసులను గజమాలతో సత్కరించారు. వడ్డర్లను ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా తన వంతు కృషి చేస్తానని కాల్వ శ్రీనివాసులు చెప్పారు. బీసీ అంటేనే టీడీపీ పార్టీ అని, టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని ఆయన అన్నారు. బండలను పిండిన మా రక్తమే కంకరగా రోడ్లెన్నో వేసిన మా కడుపు నిండదు, మా బతుకు పండదు అని వడ్డర్ల బతుకుల పైన ఒక కవి గొప్పగా ఎప్పుడో చెప్పాడు. మరి నిరంతరము కష్టపడి పనిచేసే వాళ్ళల్లో వడ్డర్లు ప్రముఖ స్థానంలో ఉంటారు. వాళ్ళెక్కడ వాళ్ళ శక్తిని దాచుకోరు, నిరంతరము పనిచేస్తూ ఉంటారు. ఎక్కడికెక్కడికో పోయి
బెంగళూరు, మైసూరు, ఢిల్లీ దాకా దేశమంతా కూడా తిరుగుతారు. రాయదుర్గం నియోజకవర్గంలో వడ్డే సోదరులు అయితే దేశంలో ఎక్కడెక్కడో పనిచేసుకుంటూ వచ్చి ఇక్కడికి వచ్చి ఉగాది సందర్భంలో మరి పిల్లల పెళ్లిళ్ళు చేసుకోవడం అయితేనేమి, లేకపోతే బంధువులతో కలిసిమెలిసి కొన్ని రోజులు కలిపి చేసిన బండలను పిండిన మా రక్తమే కంకరగా రోడ్లెన్నో వేసిన మా కడుపు నిండదు, మా బతుకు పండదు అని ఒంటర్ల బతుకుల పైన ఒక కవి గొప్పగా ఎప్పుడో చెప్పాడు. మరి నిరంతరము కష్టపడి పనిచేసే వాళ్ళల్లో ఒంటర్లు ప్రముఖ స్థానంలో ఉంటారు. వాళ్ళు ఎక్కడ వాళ్ళ శక్తిని దాచుకోరు, నిరంతరము పనిచేస్తూ ఉంటారు.